50 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఈ అరుణోదయ ఎంతో మంది కళాకారులను, ఉద్యమకారులను, నాయకులను, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళను, రాజకీయ నాయకులను ఎంతో మందిని దిశానిర్దేశం చేస్తూ, దారి చూపుతూ ఇక్కడి ఈ సంస్థ నుంచి ఉద్భవించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. 1980, 81, 82 ఈ ప్రాంతంలో నేను అరుణోదయలో పనిచేయడం జరిగింది. పీడిఎస్యు అరుణోదయ పీడిఎస్యులో పనిచేయడం అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన ఎక్స్పోజర్, ఒక నాయకత్వ లక్షణాలను ఆపాదించి ఎంతోమంది ఇప్పుడు సమాజంలో చూసినట్లయితే ఆయా కాలం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మళ్ళీ అరుణోదయ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చినటువంటి సంస్థ ఈ యొక్క అరుణోదయ సంస్థ. ఇందాక అన్న కాకి భాస్కర్ గారు అనేక విషయాలు చెప్పారు. చాలా ఆక్రోషంతో, ఆవేదనతో, వాటన్నిటితో చాలా వరకు ఏకీభవిస్తూ నిజంగా ఈరోజు మన సమాజంలో ఈ పోకడలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది తన ఆవేదనలో వెల్లడించారు. అయితే మన ఈ సమాజంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన మనము మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ముహూర్తాలు, మూఢనమ్మకాలు చాలామంది అనేక అందరు కాకపోవచ్చు, చాలామంది మళ్ళీ ఆ విశ్వ సంస్కృతులనే కొట్టమిట్లాడుకుంటూ ఉన్న సంగతి వాస్తవమే. అయితే ఎట్లా మరి దీంట్లో నుంచి మనం బయటపడే ప్రయత్నం జరగాలి ఖచ్చితంగా. ఈ యొక్క ఒక కాగడా పట్టుకొని ముందుకు నడిచేటువంటి ఒక నాయకత్వాన్ని, ఆ యొక్క లక్షణాలను అందిపుచ్చుకొని ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో అనేక రంగాల్లో స్థిరపడ్డారు, అనేక రంగాల్లో ముందున్నారు, నాయకులుగా ఉన్నారు. అయితే మన వంతు బాధ్యతగా ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం పనిచేస్తామనే ఒక ఆశతోటే మన వైపు అందరూ చూస్తారు. వాస్తవంగా దాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఆ దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నేను కుల నిర్మూలన సంఘంలో పనిచేస్తున్నాను రాష్ట్ర అధ్యక్షుడిగా. ఈ యొక్క ప్రత్యామ్నాయ సంస్కృతి ఏర్పడాలనేటువంటి ఒక బలమైన లక్ష్యంతో జీవితంలో, ఆచరణలో ఏదైతే చెప్తున్నామో అదే చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు సమాజంలో చూస్తుంటే కనుక ద్వంద్వనీతి ఎక్కడ చూసినా కూడా మన ఒకప్పుడు మేము విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ రోజులకు ఇప్పటికీ చూస్తే మనం ముందుకు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా అని ఒక సందిగ్ధావస్థలో మనమే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఒకవైపు దేశంలో యుద్ధ వాతావరణం ఏర్పడి అక్కడ కాశ్మీర్లో అమాయకులైన ప్రజలను హత్య చేసిన సందర్భం చూస్తున్నాము. అందరూ దానికి స్పందిస్తున్నాము. దానికి పర్యవసానంగా ఒక యుద్ధమే జరిగింది. ఆ యుద్ధము ఒక తంతులాగా, ఒక ఒప్పందం లాగా అట్లా కాకుండా ఇది ఒకవైపు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దాని మీద ప్రతీకారం తీసుకోవాలి, యుద్ధం చేయాలి అని విన్నది అనేక సందర్భాల్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ దాని మీద స్పందించారు. చాలా సంతోషం, బాగుంది. కానీ అదే సమయంలో ఈ యొక్క సమాజం కోసం, ఈ అట్టడుగు వర్గాల విముక్తి కోసం తమ జీవితాలను, ప్రాణాలను సైతం పణంగా పెట్టి కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తూ చివరికి ఈ యొక్క భ్రమణ నీతిలో తమ ప్రాణాలను కోల్పోతుంటే కనీస స్పందన కూడా లేకపోవడం కూడా ఒక బాధాకరమైన సన్నివేశం. ఖచ్చితంగా ఒక ఉద్యమం కోసం, ఒక లక్ష్యం కోసం, ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఇంత పోరాడుతున్నటువంటి వాళ్ళ ప్రాణాలు కనీసం మనము ఈ సమాజం ఏమాత్రం గుర్తుకంటే దాన్ని తగ్గట్టుగా ఈ క్రమంగా అట్లా మన మైండ్ సెట్ను కూడా తయారు చేసినటువంటి సందర్భం ఇది. కాబట్టి ప్రభుత్వం ఈ వేదికగా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. వెంటనే ఆపరేషన్ కగారును ఆపివేయాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే నాయకత్వం అందరూ కూడా ఖచ్చితంగా చెప్పేది ఏదైతే చెప్తున్నామో ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి కోసము తమ జీవితాలను కూడా, తమ పిల్లలకు, తమ కుటుంబంలో కూడా
అటువంటి విలువలను పాటించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అరుణోదయ నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.